ఫ్లాట్ బుక్ చేసుకున్నాను. నాకు నచ్చిన లొకేషన్ వెంచర్ అని ఇప్పుడు లైవ్లోనే చూస్తున్నాం, వెంచర్ చూస్తున్నాం. అలాగే ఇక్కడ నా ప్లాట్ అని చెప్పేసి చూసుకున్నాం, బుక్ చేసుకున్నాం, అయిపోయింది. 5 lakh రూపీస్ పెట్టేసి ప్లాట్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్తో, నాకు తెలిసినటువంటి పర్సన్తో ఒక 5 lakhs రూపీస్ పెట్టి ప్లాట్ బుక్ చేయించాను అతనితో కూడా. అప్పుడు నాకు ఇన్స్టెంట్గా 1,25,000 రూపీస్ నాకు రిఫరల్ కమిషన్ వస్తుంది. ఇది నేను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సేమ్ అదేవిధంగా సో ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మర్చిపోయాను. మనం ఎక్కడైనా సరే ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బుకింగ్ చేసుకున్న తర్వాత 30 days, 45 days, 50 days అలా టైం పీరియడ్ ఉంటుంది. బట్ మన SS6 ఇన్ఫ్రా కమ్యూనిటీ 90 days వరకు టైం పీరియడ్ ఇస్తుంది అనమాట. 90 days లోపల మనం ఇక్కడ బుక్ చేసుకున్నటువంటి ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫుల్ పేమెంట్ చేసి లేదా ఇప్పుడు మన ప్లాన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో పర్సన్ని, నాకు తెలిసిన పర్సన్తో, ఇంకో పర్సన్తో కూడా నేను 5 lakhs రూపీస్ పెట్టి నేను ప్లాట్ బుక్ చేయించాను. అతని పైన కూడా నాకు మనీ ఇన్స్టెంట్గా 1,25,000 రూపీస్ 1,25,000 రిఫరల్ కమిషన్ వస్తుంది ఇన్స్టెంట్గా. సో ఇద్దరితో ప్లాట్ బుక్ చేయడం వల్ల నాకు వచ్చినటువంటి రిఫరల్ కమిషన్ 2,50,000 రూపీస్. ఓకే, ఇది మాత్రమే కాకుండా కంపెనీ మళ్ళీ LRF ఫండ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫండ్ అని చెప్పేసి నాకు ఇమ్మీడియట్గా నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం కంపెనీ మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు కంపెనీ ఇచ్చి నా ఎంప్లాయీస్ ఉందన్నమాట. సో ఓన్లీ 2 మెంబర్స్తో నేను ప్లాట్ బుక్ చేయించాను. 2 మెంబర్స్తో ప్లాట్ బుక్ చేపిస్తే నాకు వచ్చినటువంటి రిఫరల్ కమిషన్ 2,50,000 ప్లస్ 5 lakhs రూపీస్.